ఒక సోదరి పెద్ద మెసేజ్ 4 మెసేజ్ చేసింది. కలలో వచ్చినటువంటి విషయం వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి కలలో వచ్చే విషయం అందరికీ చెప్పడం వల్ల అమ్మాయికి లక్కీ డిప్ వేయడం, కలలోనే ఆ అమ్మవారికి వైకుంఠ ఏకాదశి గురించి కల రావడం, అది 10 మందికి చెప్తే డిప్లో అందరికీ వచ్చింది కానీ పాప ఈవిడకి కలలో రాలేదట. బట్ ఆ అమ్మాయి కలలో వచ్చిన విషయాన్ని ఇంకొకరు చెప్తే ఆ పుణ్యం ఇంకొకరికి వెళ్తుందా అనుకుంటారు. లేదమ్మా, నీకు భగవంతుని ఇంకా మీకు వార్త రాలేదు, రమ్మని ఆహ్వానం అందలేదు. ఆయన పిలిస్తే వెళ్తావు, నువ్వు ఎంత ప్రయత్నం వెళ్ళమ్మా, అది ఆయన స్వామి అనుగ్రహం ఉండాలి. మీ వల్ల 10 మందికి అదృష్టం కలిగింది. ఈ అదృష్టం మీకు క్రెడిట్ పడుతుంది, అంటే క్రెడిట్లో ఉంటారు మీరు. అంటే భగవంతుడి దగ్గర మీకు రైట్, ఈ అమ్మాయి వల్ల వీళ్ళందరూ వచ్చారు, ఆ అమ్మాయిని మీకు ఏ దివ్య దర్శనం జరగబోతుందో, ఆ స్వామి సుప్రభాత దర్శనం జరుగుతుందేమో, లేదా ఏకాంత సేవలో స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందేమో. కాబట్టి ఆ స్వామివారికి మనకి తోమాల సేవ రాబోతుందేమో, ఏమో ఆ స్వామి మీకు ఏ విధంగా పోతున్నాడో. కాబట్టి అదృష్ట యోగం పొందుకునేటువంటి శుభ సూచకనే. మీ కళలో వచ్చిన విషయాన్ని 10 మందికి చెప్పినా ఇబ్బంది లేదు. 10 మంది చేత మీరు తిరుమల వెంకటేశ్వరుడు దర్శనానికి చూశారా, అది మీకు పుణ్యబలాన్ని కలిగిస్తుంది. అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. తొందరలో మీరు స్వామివారి దర్శనానికి వెళ్తారు, శుభం కలుగుతుంది. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఇది తప్పకుండా ఉంటుంది. వెంటనే చేసుకొని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.